లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. 10వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతాను. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనములో కూడా ఇదే మాట మనకి కనబడుతూ ఉంటుంది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. ఇక్కడ పూర్ణము అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. అలాగే 4 ప్రత్యేక మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే హృదయము, రెండవది ఏమిటంటే మనస్సు, మూడవది ఏమిటంటే శక్తి, నాలుగవది ఏమిటంటే వివేకము. ఈ 4 మాటలు మనకి దేవుడు ప్రత్యేకంగా మనం ఆయనని ఎలా ప్రేమించాలో తెలియపరిచారు. పూర్ణముగా ప్రేమించేవారు మన ప్రభువారిని ఎంత చక్కగా ఆరాధన చేస్తారో. అయితే ఇక్కడ చెప్పబడిన మాటల్లో ఇదే లూకా సువార్త 7వ అధ్యాయములో ఒక స్త్రీ ఉంటుంది. 39వ వచనం. ఇదే లూకా సువార్త 7 చాలు. ఇక్కడ పూర్ణ హృదయము అనే మాటలో ఒక స్త్రీని గురించిన అభిప్రాయము, అతనికైతే ఈమె పాపాత్మురాలు, అయితే ప్రభు ఆమెను చూసినప్పుడు ఆమె హృదయము సరిచేయబడింది. సరిచేయబడినటువంటి స్త్రీ, హృదయము సరిచేయబడినటువంటి స్త్రీ ఇక్కడ మనకి ఈ 7వ అధ్యాయములో కనిపిస్తూ ఉంటుంది. అలాగే 8వ అధ్యాయము 39వ వచనము. 8:39. అయితే చాలు. ఇక్కడ ఈ వ్యక్తిని గురించిన సమాచారము మనకు బాగా తెలుసు. గతములో ఇతని నివాసము ఎక్కడంటే సమాధులు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ నివాసము దూరంగా ఉన్న, మనుషులకు దూరంగా ఉన్న సమాధులలో కాదు, నీ ఇంటి వారితో. అంటే ఇక్కడ మనస్సు సరిచేయబడింది. ఇతని మనస్సు సరిచేయబడింది కాబట్టి ఇతడు దేవా నేను నీతోనే ఉంటాను అని తీర్మానించుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. మొదట హృదయము సరిచేయబడిన స్త్రీని చూశాము. హృదయము అంటే ఆలోచనలు. మన ఆలోచనలో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు
దేవునికి విరోధమైనవి, దేవుని మనసును కష్టపెట్టేవి ఎన్నుంటాయో. ఆలోచనలు సరిచేయబడాలి, మనసు సరిచేయబడాలి. మనసు సరిచేయబడినప్పుడు బుద్ధిగా, స్థిరంగా, కుదురుగా ఒక మనిషి ఉండగలడు. ఇక ఇదే 8:49 ఒకసారి చూద్దాం. ఇదే 8. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారి ఈయన విషయంలో కుమార్తె చనిపోయింది లేదా కుమార్తెకి అనారోగ్య పరిస్థితి ఉంది అనగానే కుటుంబ యజమానిగా అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? గతంలో తమ్ముడు జాషువా తన కుమార్తెకి బాగోని పరిస్థితిలో ఆ వాట్సాప్లో చూస్తున్నప్పుడు అది చూసిన మనకే ఒక రకంగా ఉంటే, బాధ కలుగుతుంటే, తన బిడ్డ కళ్ళ ముందు హాస్పిటల్లో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఇక్కడ ఈ వ్యక్తికి శక్తి సరిచేయబడింది. మనం గమనించాల్సిన విషయం, ఈ వ్యక్తికి సరిచేయబడింది దేవుని ద్వారా. ఏమిటంటే శక్తి సరిచేయబడింది. అదేవిధంగా 10వ అధ్యాయము ఒక్కసారి చూస్తే, ఈ 10వ అధ్యాయములో ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో మనందరికీ తెలుసు. 42వ వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ మరియకు ఏమి సరిచేయబడింది అంటే వివేకము సరిచేయబడింది. అందుకే ఈమె ప్రభు పాదాల దగ్గర ఆయన జీవము కలిగిన మాటలు వినటానికి సిద్ధపడింది. సో ఈ 4 సరిచేయబడినప్పుడు ఒక మనిషి ఎలాగుంటాడు? ఆ మనిషిని సృజించిన దేవాతి దేవుడు, ఆ మనిషి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే విషయంలో, ఆయనకు సమయాన్నిచ్చే విషయంలో, ఆయనకు అర్పణర్పించే విషయంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, అంటే తనకున్నటువంటి బరువు బాధ్యతలు అవి అన్నీ కాకుండా ఆయనకి ప్రధానమైనటువంటి దేవాతి దేవుని పట్ల ఈ 4 సరిచేయబడిన వ్యక్తి ఎలాగుంటాడు? ఆరాధనా భావము వాళ్ళలో ఎక్కువగా ఉంటుందనేది మనము తెలుసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంతేకాకుండా ఇక్కడ లేవీకాండం 19:18లో కూడా ఒక చిన్న మాట ఉంది, చూస్తావా? ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. చాలు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ప్రేమించడము. ఇక్కడ కూడా మళ్ళీ ప్రేమించడము అంటే పాత నిబంధనలో చెప్పబడినది క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడింది. పూర్ణమైన హృదయము, పూర్ణమైన మనస్సు, పూర్ణమైన శక్తి, పూర్ణమైన వివేకము సరిచేయబడ్డప్పుడు ఆ మనిషి యొక్క ఆలోచన, ఆ మనిషి యొక్క శక్తి, ఆ మనిషి యొక్క వివేచన, ఆ మనసు దేవుని మీదే లగ్నం ఉంచినప్పుడు ఆ మనిషి చేసే ఆరాధన ప్రభువారికి ఇంపైన సువాసనగా ఉండొచ్చు. ఇక మన ప్రభువారి గురించి కీర్తనలు 22 చూద్దాం. 22వ కీర్తన 6వ చరణం ఒకసారి చూద్దాం. చాలు చాలు చాలు. నేను నరుడను కాను, నేను పురుగును. ఇక్కడ ఈ మాట
ముంగుర్తుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుగు అనే మాట 31 సార్లు మనకి లేఖనాలలో వ్రాయబడింది, పురుగు అనే ఈ మాట. అయితే మూల భాషలో ఈ పురుగు ఏమిటి అంటే ఇది ఎరుపు రంగు కలిగినటువంటి పురుగు. దీనిని నేను మరి కొంత ధ్యానం చేసినప్పుడు మరి ఆ పిక్చర్ చూసినప్పుడు పల్లెటూరులో నేను ఆ పురుగుతో పొలం వెళ్ళినప్పుడు ఆడుకున్నా. అది ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది, కొమ్మల మీద ఉండి ఆకులు తినుకుంటూ, పచ్చని ఆకులు తినుకుంటూ ఎర్రదనాన్ని సంతరించుకుంటుంది. ఆ పురుగు ఇలా అన్నా అది కోపగించుకోదు, ఆ ప్రక్క నుంచి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మనం అడ్డు పెట్టినా మళ్ళీ ప్రక్క నుంచి వెళ్తూ ఉంటుంది. మన మీద కోపగించుకునే స్వభావం ఉండదు. అయితే ఈ పురుగుని ఏ పురుగు అంటే దీని పేరు తోల. ఈ పురుగు పేరు ఏమిటంటే తోల. దీని కలరు ఎర్రగా ఉంటుంది. ఈ పురుగుని ఏం చేస్తారంటే పూర్వకాలంలో ధనవంతుల యొక్క వస్త్రాలకి డై అంటే కలర్ వేయటానికి ఇది ఇలా నలిపినప్పుడు ఎర్రని చిక్కగా ఉండే ద్రవం బయటకు వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం, పురుగు బలహీనమైనదే. బలవంతులైన మనుషులు ఇలా నొక్కినప్పుడు జరిగేది ఏంటంటే కడుపులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అంటే ఆ పురుగు చనిపోతుంది. ఆ పురుగు చనిపోకపోతే ఆ వస్త్రానికి ఎరుపుదనం రాదు. ధనవంతుల యొక్క వస్త్రాలకు ఆ డైట్ వేయటం దీనితో చేస్తారని మరి నేను చదువుకున్నాను. అయితే ఇక్కడ చెప్పబడిన మాట నేను పురుగును అనే మాటకి అర్థం ఏంటంటే నేను ఏమీ కాను. నేను పురుగును అంటే నేను ఏమీ కాను. మనుష్యులమైన మనము మన తోటి వారితో ఉన్నప్పుడు ఎంత గొప్పగా, మన తోటి వారిని మనకన్నా తక్కువగా ఉంటే ఎంత తక్కువగా చూస్తాము. కానీ ఇక్కడ దేవుడు చెప్పబడిన మాట ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాల్లో ఏముంటుందంటే ఒకసారి చూద్దామా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చాలు, తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. అదనమాట నేను ఏమీ కాను అంటే తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాకుండా నా ఒకే ఒక్క ప్రాణం 22వ కీర్తన 20వ చరణం మనం చూస్తే నా ఒకే ఒక్క ప్రాణం అనే మాట మనకి ఉంటుంది. అంటే నా ప్రశస్తమైన జీవితం, ఒకే ఒక్క ప్రాణం, నా ప్రశస్తమైన జీవితము అంటే ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. ఇది మనకి 5 సార్లు కనిపిస్తూ ఉంటుంది లేఖనాల్లో. ఒకే ఒక్క లేదా అద్వితీయ లేదా ఏకైక, ఇంకా చాలాసార్లు ఉండొచ్చేమో, కానీ నేను ధ్యానం చేసుకున్నప్పుడు నాకు తటస్థించిన విషయాలు చెప్తున్నాను. అయితే ఏకైక అనే మాట మనకి ముంగుర్తుగా ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనములో మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వాడబడింది ఏకైక. మరి మత్తయి సువార్త 27:54లో కూడా నిజముగా అయిన దేవుని కుమారుడు అని మనుష్యులు లేదా అధికారి సాక్ష్యం ఇచ్చటం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ పురుగు అనే మాట లాటిన్ పదానికి సంబంధించింది. దీని యొక్క అర్థం ఏంటంటే ఇన్సెక్టమ్, ఇంటూ మరియు సెక్టేర్ లేదా టు కట్. ఈ పురుగును మనం చూస్తే 3 భాగాలుగా కత్తిరించినట్టుగా, కట్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద ఉన్నప్పుడు
మంచి వస్త్రాలు వేసుకొని బజార్లో నడుస్తున్న మనిషిలాగా లేడాయన. ఆయన మొత్తం శరీరమంతా రక్తసిక్తమైపోయి, నిజమే నేను పురుగును, నరుడును కాను అన్నట్లుగా ఈ 4 సరిచేయబడినటువంటి వారికి అర్థమవుతుంది. కాబట్టి ఆరాధనలోనికి వెళ్ళటానికి ముందు మన యొక్క జీవితము సరిచేయబడినట్లుగా, ప్రభువు దృష్టికి యోగ్యకరంగా, వారమంతటిలో మనము ఎలాగున్నామో పరీక్షించుకొని సమాధాన స్థితిలో మన ప్రభువారిని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం.